ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రైతు బిడ్డో రైతుల్లో కడుపు మంటతో వాళ్ళు ఈ 5 సంవత్సరాలు పడిన బాధను భరించలేక మళ్ళీ నీకు ఓటు వేయాలన్నా నువ్వు ఇంత 5 సంవత్సరాల్లో నువ్వు ఈ రాష్ట్రాన్ని ఇంత ఎన్నిక తీసుకోబోతాయని అక్కస్తోనో లేదంటే వైసీపీ నాయకులకు సానుభూతి కోసము దేనికో అది ప్రభుత్వ యంత్రాంగం నిగ్గుదేలుస్తుంది. నిన్న జరిగింది ఒక సీఎం మీద. ఒక సీఎం అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆయన చేతిలో ఉంది, పోలీసులంతా ఆయన చేతిలో ఉన్నారు. దాన్ని జరిగితే దానికి మనకు ఎంతో అనుభవజ్ఞులైన మన జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా మినిస్టరు అందరూ మన చిత్తూరు అందరూ పెద్దగా చెప్పుకునే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఎందుకంటే ఇంత అనుభవజ్ఞులైన మీరే అట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకా మీకంటే పిల్లోడైన ఆ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలనేది ఒకసారి ఆలోచించాలా. యువ నాయకులు యువతకు మార్గదర్శి అయిన మా నారా లోకేష్ బాబు గారి మీద మీరు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది మీరు ప్లాన్ చేసి మీకు జనాల్లో పోయేకు మొహం లేక ఎక్కడా జనాలు రాకపోవడంతో మీరు ప్లాన్ చేసి ఏదైతే కోడికత్తి ఒక డ్రామా అన్నారో, ఏదైతే మన వివేకానంద రెడ్డి గారి హత్యను ఒక డ్రామా అన్నారో, దీనికి సీక్వెల్గా ఇది 3వ డ్రామా అని యావత్ రాష్ట్ర ప్రజలంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కోడేగుస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఈ మీరు ఎన్ని నాటకాలు అన్నా ఓటు అనే ఆయుధంతో ఇంకా 30 రోజులే టైం ఉంది. మీకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం బుద్ధి చెప్తుంది. సంఘటన అనేది అది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారా లేదంటే నిజంగానే జరిగిందా అనేది యంత్రాంగము నిగ్గు తెలుస్తుంది. దీనికంటే ఆశాస్పదం ఏమంటే వాళ్ళు ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉండామని అనుకుంటున్నారు. అధికార పక్షంలో మేము 5 సంవత్సరాలుగా మాకు ప్రభుత్వము మా చేతిలో ఉంది, ఇన్ని రోజులు ఇన్ని జరిగినాయి అనేది మర్చిపోతున్నారు. ఒకసారి మళ్ళీ మనం కూడా ఈ మీడియా పరంగా గవర్నమెంట్లో ఉండేది మీరే అని ఒకసారి గుర్తు చేద్దాం. రెండోది, ఒక రాయి ఇస్తున్నారు ఆయన మీద పడింది దురదృష్టంతో. అది ఎవరు మంచిది అన్నారు, ప్రతి ఒక్కరూ బాధపడే విషయం. ఎందుకంటే ఇంకొక విషయం చెప్తాను. 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవ చేసిన మా అధినాయకులు అంగళ్ళకు వస్తే మీ వైసీపీ గూండాలు రాళ్లతో దాడి చేయడమే కాక రాళ్లతో దాడి చేసి అందరితో ఆపినారా, మళ్ళా మీరే చేసి మళ్ళా మా వాళ్ళ మీద 250 మంది పైన కేసులు పెట్టినారే. అప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా మీకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీకు నూకలు చెల్లినాయి. ఇంకా ఈ రాయలసీమ ఈ చిత్తూరు జిల్లాలో ఏవైతే ఉన్నారో మీ పుంగనూరులో కానీ తంబోలపల్లిలో కానీ రాజంపేట ఎంపీ సీటు కానీ ఈ 3 ఖాళీ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ 3ట్లోన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది. రాజంపేట పార్లమెంటు ఈసారి అత్యధిక మెజార్టీతో మా ఎక్స్-సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని పార్లమెంటుకు పంపిస్తున్నాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని, ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎంత గొప్పగా డెవలప్ చేస్తారో మీరు కూడా కళ్ళారా చూస్తారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండేటోళ్ళు ఖచ్చితంగా చూస్తారని చెప్పి చెప్తాను. నిన్న మొన్న మీ సొంత చెల్లెలైన శర్మిల గారు మరియు వివేకానంద రెడ్డి గారి గారాలపట్టి సునీతమ్మ గారు కడప డిస్ట్రిక్ట్లో కలవ తిరిగి పులివెందుల్లో ప్రతి ఇంటికి మీరు చేసిన అక్రమాలు, మీరు చేస్తా అనేటివి అన్ని ప్రజలకు వివరించడంతో మీ నైజము బయటపడిందని ఈ కొత్త డ్రామాకు లేపినారా, కోడికత్తి డ్రామా మాదిరే. ఇది కూడా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్క అవకాశం అని వచ్చినారు. వచ్చి ఈ 5 సంవత్సరాల మీ పాలనలో రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయినారు. ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపి ప్రజలకు ఏం చేసినారు, ఏం చేశారు, ఇంతవరకు ఏం చేసినారో అది ఒక్కటి చెప్పండి. మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర వస్తుంది. ఈ ఎలక్షన్ కోసము ఈ 4 రోజులు డ్రామాలు ఆడి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని పిచ్చోళ్ళని చేయొద్దు. ఎవరేమనేది అందరికీ తెలిసిందే. ఇప్పటికే
ఎవరు అధికారంలోకి వస్తారనేది ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా డ్రామాలు మొదలుపెట్టిన ఎవరు దాన్ని వినే పరిస్థితుల్లో కానీ ఉపేక్షించే పరిస్థితుల్లో కానీ లేరని చెప్తాను. ఏప్రిల్ 14 అంటే మన రాజ్యాంగ నిర్మాత సృష్టికర్త మన బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకొని రావడం జరిగింది. చాలా సంతోషకరం.